కానీ దేవతలందరూ చూసి ఏం చేస్తారంటే అతను శాంభవ తేజస్సు చూసి నమస్కారం చేస్తారు. అందులో దేవతల్లో ఒకడు యముడు దక్షిణ వైపు ఉంటాడు. వాడు మాత్రం ఒక నమస్కారం చేసి గుండెలో పట్టుకుంటాడు. కష్టం అంటే కొట్టిన దెబ్బ గుర్తొస్తుంది దానికి. ఇక్కడ ఒక్కసారి శివ నీ వాడని అంటే వాడు ఇంకా యముడు వాడు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. త్వమస్మాకం, నేను నీవాడిని నువ్వు నావాడివి, ఒకటే మంత్రమని. మన శివుడి వాళ్ళం, శివుడు మనవాడు. అదన్నాక ఇంకా లోకంతో భయం ఏముందండి. ఇక్కడ అన్నిటికంటే గొప్ప తెలివి ఏంటంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి ఒక్కటుంటే సర్వశాస్త్ర సారములు తెలిసినట్లే. కనుక మన పిల్లలకి భగవంతుడిని ఆశ్రయించే లక్షణం ఉందా లేదా అని తెలిస్తే తల్లిదండ్రులు ఆగి బతికి వచ్చండి. ఇంకా వాడి బతుకు పరమేశ్వరుడు చూసుకుంటాడు.